నమస్కారం. కంబరామాయణం. చిరునవ్వుల విరిజల్లులు కురిపిస్తూ గుహుడి వంక ప్రసన్నంగా చూశాడు రామచంద్రుడు. ఓ నాయకా, గంగ ఒక్కటేనా? ఎన్ని పుణ్యనదులున్నవో అన్నింటిలో స్నానమాడాలి. ఆ నదీ తీరాలలోని ఆశ్రమ వాటికలలో గల మునులను సేవించాలి. రమణీయమైన ప్రకృతిలో విహరించాలి. ఇక్కడే నీ వద్దనే ఉంటే అది ఎలా సాధ్యమవుతుంది? అందుకే నన్ను వెళ్ళనివ్వు అని పలికాడు రామచంద్రుడు. ప్రభువు మనసు తెలిసిన గుహుడు మారు మాట్లాడలేదు. ఒక పెద్ద పడవను తెచ్చాడు. ఆశ్రమవాటికలోని మునిజనము వద్ద సెలవు తీసుకుని సీతారామలక్ష్మణులు పడవ ఎక్కారు. వయ్యారంగా హంసలాగా సాగుతున్నది పడవ. అలల మీద ఉయ్యాలలూగుతూ సాగుతున్నది. నదిలోని నీటిని ఒకరి మీద మరి ఒకరు చల్లుకుంటూ కులాసాగా ఆటలాడుతూ సమయం గడిపారు సీతారాములు. గంగమ్మ తన చేతులతో సుతారంగా ఎత్తి అవతలి ఒడ్డుకు చేర్చిందా అన్నట్లుగా తక్కువ కాలంలో ఆవలి ఒడ్డుకు చేరిందా పడవ. చిత్రకూటానికి దారెటు అడిగాడు రామయ్య గుహుడిని. రామా, నువ్వు నాతో ఉండనన్నావు సరే, మరి నేను నీతో ఉండడానికి అనుమతి ఇయ్యవయ్యా. నేను నీకు కొండదారులలో ఎలా వెళ్ళాలో చెబుతాను. ఏ దారెటు పోతుందో నాకు కొట్టిన పిండి. రుచికరమైన కందమూల ఫలాలు ఎక్కడ ఏవి దొరుకుతాయో నాకు క్షుణ్ణంగా తెలుసు. మధురమైన తేనెలు తెచ్చి ఇస్తాను. క్షణాలలో నివాసయోగ్యమైన పర్ణశాలలు నిర్మిస్తాను. క్రూర మృగాల అలవాట్లు, అవి మసలే తావులు నాకు తెలుసు. గాలిలో వచ్చే వాసన చూసి ఏ మృగం మన దరిదాపుల్లో ఉన్నదో పసికట్టగలను. అటవీ జీవనంలోని మెలకువలు నాకు తెలుసు. శత్రువులెవరైనా నీ దగ్గరకు చేరాలంటే అది నా ప్రాణం పోయిన తర్వాతనే. రామా, నిన్ను నేను కంటికి రెప్పలా కాచుకుంటానయ్యా. నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను, ఒక్కటి తప్ప, నీ నుండి దూరంగా వెళ్ళడం తప్ప అని రామయ్యను పదే పదే వేడుకుంటున్నాడు గుహుడు. తనతోటే వస్తారని ప్రాధేయపడుతున్న గుహుడి వంక ఆప్యాయంగా చూశాడు రామచంద్రుడు. నీవు నా ప్రాణం, నా ఆత్మ సమానుడవీవు. లక్ష్మణుడు నీకు కూడా సోదరుడు. ఈ సీత నీకు బంధువు. ఇక్ష్వాకులచే పాలింపబడే ఈ ధరామండలమంతా నీది కూడా. ఒక్కటి గమనించు, దుఃఖమే లేకపోతే జీవితంలో సుఖము అనే మాటకు అర్థం లేదు. భవిష్యత్తు గురించి బెంగవద్దు. వర్తమానంలోని ఈ తాత్కాలిక వియోగ బాధలను పట్టించుకోవద్దు గుహ. మరి ఒక్క విషయం, నీవెవరో నాకు తెలియనప్పుడు మేము నలుగురం అన్నదమ్ములం. నీ పరిచయం అయిన తర్వాత ఇప్పుడు మనము 5గురము. నీ తమ్ముడు లక్ష్మణుడు వనవాసంలో మాకు అండగా మా వెంట వస్తున్నాడు గదా, ఒక్కడు చాలు. ఇక నీవంటావా, నీకు రాజ్యభారము మోయవలసిన బాధ్యత ఉన్నది. నీవు నిషాదరాజువు కదా. నీ ప్రజల యోగక్షేమాలు చూడటం నీ ప్రథమ కర్తవ్యం. 14 ఏండ్లనగా ఎంతలో గడుస్తాయి చెప్పు. నేను తిరిగి వచ్చేటప్పుడు మరలా నీ వద్దకు వస్తాను. ఒక సోదరుడు అయోధ్య ప్రజలను కాపాడుతుంటే మరి ఒక సోదరుడవైన నీవు నీ ప్రజలను కాపాడు అని గుహుణ్ణి ప్రేమతో ఆదేశించాడు రామచంద్రుడు. అనునయంగా ఇవ్వబడిన రామాజ్ఞ గుహుడిని కట్టిపడవేసింది. గుహుడు తన బంధువులందరితో కలిసి సీతారామలక్ష్మణుల వద్ద సెలవు తీసుకుని భారమైన హృదయంతో తన నగరు బాట పట్టాడు. దట్టమైన అరణ్యంలో మరలా మువ్వురు కాలు పెట్టారు. అప్పటికి వేసవి ఎండలు ఇంకా ముదరలేదు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. కారుమబ్బులు అంతటా కమ్ముకొని వాతావరణం చల్లబడ్డది. సనసన్నని జల్లులు. అడవి పూల సుగంధాన్ని వాయుదేవుడు మోసుకొస్తున్నాడు. అడవి అంతా మనోహరంగా ఉన్నది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.